ఒకప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆ తర్వాత మొన్నటిసారి తెలుగుదేశంలో చేరి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే గెలిచినటువంటి సచివేడు ఎమ్మెల్యే ఆదిమూలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక స్థానిక నాయకురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఆ మీద అత్యాచారం అని ఇచ్చినటువంటి ఫిర్యాదు చూపించిన ఆధారాలు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బయట పెట్టాక ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం, ఆ తర్వాతన అమ్మాయి పోలీస్ స్టేషన్లో కూడా రేప్ కేసు పెట్టడం, ఆ కేసులో 2 రోజుల నుంచి అయితే ఆమె దానికి సంబంధించినటువంటి మెడికల్ టెస్టులకి అంగీకరించకపోవడంతో తలెత్తిన వాదం ఇప్పుడు పరిష్కారమైంది. తను నిన్న పోలీసులకి దగ్గరికి రావడం, పోలీసులు ఆమెను తీసుకెళ్ళి మెటర్నిటీ హాస్పిటల్లో చెక్ చేయించడం, ఏదైతే అత్యాచారం జరిగినప్పుడు రుజువు కోసం ఉండేటటువంటి 10 రకాలైన టెస్టులు చేయడం జరిగింది. ఇప్పుడు ఆదిమూలానికి సంబంధించి ఇక కేసు సీరియస్ కాబోతోంది. ఆదిమూలం మరొక వైపున చెన్నై వెళ్ళి ఏదో హాస్పిటల్లో స్టెంట్ వేయించుకున్నాను, 72 ఏళ్ల వయసు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. కేసులో మామూలుగా అయితే అత్యాచారం కేసులో అరెస్ట్ తప్పదు, ఏం జరుగుతుందో చూడాలి.